హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అయితే ఒకటి ఫ్రెండ్స్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో ఈ పథకం కూడా ఒకటి ఫ్రెండ్స్. తెలంగాణలో మహిళా సాధికారత సాధన లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. దీనిలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆర్థిక సహాయం కింద 2500 రూపాయలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే అందిస్తున్నారు. ఇక దీనిలోనే ఉప పథకమైన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన పథకం. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అయితే కల్పించారు. మహిళలు ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. దీనివల్ల ఆర్టీసీ బస్సులో కూడా విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఇక ఈ బస్సు ప్రయాణంలో సీట్ల కోసం మహిళలు కొన్ని సందర్భాల్లో కొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కాలేజీ విద్యార్థులు, పురుషులు ఈ స్కీమ్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు పెంచాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న బస్సులు మాత్రం కేటాయించలేదు. అయితే ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గారైతే అదనపు బస్సులను కేటాయిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొన్ని బస్సుల్లో తొలగిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. బస్సులో విపరీతంగా రద్దీ ఉండగా 2 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకురానుంది. వీటిలో మహిళలు మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయలేరు. సెమీ డిలక్స్, మెట్రో డిలక్స్ బస్సులను త్వరలో తీసుకురానుండగా దీనిలో ఉచిత ప్రయాణాన్ని తీసేశారు. ఈ సెమీ డిలక్స్ బస్సులను ప్రధాన నగరాల మధ్య నడపనున్నారు. మెట్రో డిలక్స్ బస్సులు జిల్లాల వారీగా త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే నగరాల నుంచి జిల్లా కేంద్రాల మధ్య ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండగా పల్లె వెలుగు బస్సు సర్వీసులు కూడా పల్లె టు పల్లె, పట్టణం నుంచి పల్లెకు పరుగులు పెడుతున్నాయి. వీటిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఇక సెమీ డిలక్స్ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ కంటే 5-6% అధికంగా ఉండనున్నాయి. డిలక్స్ కంటే 4% ఎక్కువగా ఉంటాయి. సీట్ల కెపాసిటీ కూడా ఎక్కువగానే ఉండనుంది. ఎక్స్ప్రెస్ బస్సులకు ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ రూట్లోనే ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఈ నిర్ణయంతో పురుషులకు ఎంతో ఉపయోగం అయితే లభించనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్న పురుషులు ఈ బస్సులు ఎక్కుతారని ఆర్టీసీ అయితే భావిస్తుంది ఫ్రెండ్స్. దాదాపు 200 నుంచి 300 కొత్త. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.